హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిలా టైలరింగ్. ఈరోజు వీడియోలో బోట్ నెక్ బ్లౌజు, చిన్న సింపుల్ ప్యాటర్న్ బ్లౌజు కటింగ్ చూపించాను కదా, ఆ బ్లౌజు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, బ్యాక్ సైడ్ ఇది మెయిన్ క్లాత్ వచ్చేసి మంచి వైపు పెట్టాను, దానిపైన లైనింగ్ పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. డోరీ అనేది రెడీ చేసుకున్నాను నేను ముందే. చూడండి, ముందు నెక్ మాత్రమే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే నేను దీనికి ఫీజింగ్ ఏమి వేయట్లేదు కాబట్టి ఈ లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి యాడ్ చేసేసి తిప్పేసుకుంటాను అనమాట. ఒక పావించి గ్యాప్తో ఇలా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఇది మెయిన్ క్లాత్ వచ్చేసి చాలా మెత్తగా ఉంది, అందుకే ముడతలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగానే తిప్పుకుంటూ కుట్టుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే ఇవ్వండి, నాకు కూడా కొంచెం అర్థమవుతుంది. వీడియో మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు తెలుస్తుంది. ఒక కామెంట్ అయితే చేయండి. చూడండి, ఇక్కడ వరకు కుట్టుకోవాలి, నెక్ వరకు. తర్వాత థ్రెడ్ అనేది యాడ్ చేయాలి. ఈ లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో ఇలా థ్రెడ్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ వచ్చేసి ఆ మూల మాత్రమే రావాలి, పైకో కిందకో వస్తే బాగోదు. అందుకని ఇలా తిప్పగానే థ్రెడ్ అనేది యాడ్ చేసేసుకోవాలి. థ్రెడ్ యాడ్ చేసినప్పుడు ఒక డబల్ స్టిచ్ వేసుకుంటే, అంటే లాక్ స్టిచ్ పాదం ముందుకి వెనక్కి జరిపినట్టు తిప్పుకుంటే గట్టిగా ఉంటుంది. చూడండి, ఈ షేప్ ఎలా అయితే తిరిగిందో అదే విధంగా మనం తిప్పుకుంటూ కుట్టాలి. క్లాత్ని మనం పాదానికి అనుకూలంగా తిప్పుకోవాలి. క్లాత్ని తిప్పుకుంటూ నెమ్మదిగా కుట్టుకోవాలి. ఆ మూలలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా సూది అనేది క్లాత్లో దింపుకోవాలి. ఇలా తిప్పుకోవాలి. పాదం పైకి లేపి క్లాత్ని మళ్ళీ పాదానికి ఎదురుగా తిప్పుకుని సెట్ చేసుకుని మిగతా అంతా కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి మొత్తం. చూడండి, ఎక్కడన్నా లూజ్ వస్తుందేమో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, కరువు వచ్చిన చోట మాత్రం ఇలా తిప్పుకోవాలి. కొంచెం ఇలాంటి కరువు షేప్ వచ్చినప్పుడు నెమ్మదిగానే కుట్టుకోవాలి. హడావడిగా కుడితే ఈ షేప్లు అనేవి రావు. చూడండి, ఈ రెండు కూడా ఒక చోటికి రావాలి. థ్రెడ్స్ పెట్టే చోటు ఒక చోటికే రావాలి, పైకి కిందకి వస్తే చూడటానికి బాగోదు. థ్రెడ్ పెట్టే వరకు కుట్టుకొని అక్కడ ఆపాలి. చూడండి, థ్రెడ్ కోసం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకొని అక్కడ ఈ థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. చూడండి, నేను ఎలా పెడుతున్నాను, లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో పెడుతున్నాను కదా, అలా పెట్టుకోవాలి. మళ్ళీ పైన కుట్టుకోవడానికి ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఆ విధంగా సెట్ చేసుకుని పెట్టాలి థ్రెడ్. కుట్టేసిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే థ్రెడ్ అనేది కరెక్ట్గా మూలనే ఉంటుంది అన్నమాట. రెండు వైపులా కూడా మూలనే వస్తే నీట్గా ఉంటుంది చూడటానికి. నెక్ చివరి వరకు కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఈ గ్యాప్ వచ్చేసి ఖర్చు వచ్చేసి 1/4 ఇంచ్ మాత్రమే కుట్టాలి చివరి వరకు కూడా. చూడండి, నీట్గా వచ్చేసింది కదా, నెక్ అనేది ఎక్కడ ముడతలు అనేవి రాకోకుండా నీట్గా వచ్చేసింది. చూడండి, ఈ థ్రెడ్స్ కూడా ఒకదానికొకటి ఎదురు బుదురు వచ్చినాయి, చక్కగా ఒకే చోట వచ్చినాయి. ఇప్పుడు నెక్ అనేది కట్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, అదంతా కట్ చేసేసుకోవాలి. నెక్ కట్ చేసిన తర్వాత మూలలు వచ్చిన చోట, కరువు తిరిగిన చోట చిన్ని నాట్లు పెట్టుకోవాలి. ఈ వంపు ఉంది కదా, ఆ వంపు దగ్గర కూడా పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది. ఈ కట్ చేసేటప్పుడు నాట్లు పెట్టుకునేటప్పుడు కుట్టు కట్ అవ్వకుండా ఉండాలి. కట్ చేసిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలి, తిప్పేసుకోవాలి. చూడండి, థ్రెడ్ కుట్టిన ఖర్చు అనేది ఏమాత్రం కనపడకుండా రెండింటికి మధ్యలో ఉండిపోయింది. చూడటానికి నీట్గా ఉంటుంది. ఇలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకున్నప్పుడు వెనక వైపు నుంచి మనం గోరుతో ఇలా గీరినట్టు చేస్తే ఇది ఈజీగా తిరుగుతుంది. ఇలా తిప్పుకొని ఐరన్ చేస్తే నీట్గా నిలబడుతుంది. షోల్డర్ దగ్గర నిలబడట్లేదు, ఇది చాలా మెత్తగా క్లాత్ కాబట్టి అది ముడుచుకుపోతుంది. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. తిప్పేసుకున్నాను, మొత్తం నీట్గా వచ్చేసింది కదా. దీని మీద ఐరన్ చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడే నిలబడి స్ట్రాంగ్గా ఉంటుంది. ఐరన్ చేసేసాను. చుట్టూ ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే ఇంకా లైనింగ్ అనేది మనకి పైకి రాకుండా ఉంటుంది. షోల్డర్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. షోల్డర్స్ యాడ్ చేసుకొని తర్వాత ఈ నెక్ చుట్టూ ఒక టాప్ స్టిచ్ అని వేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ వచ్చేసి ఒక్క పాయింట్ గ్యాప్తో వేసుకోవాలి. ఫస్ట్ ఎంత గ్యాప్తో అయితే మొదలు పెట్టామో చివరి వరకు కూడా అదే గ్యాప్తో వేసుకోవాలి స్టిచ్. కొంచెం ముందుకి వెనక్కి
వంకర టెంకర వస్తే చూడటానికి బాగోదు. ఈ కుట్టు అనేది ఒకే లైన్లో పడాలి, అప్పుడే చూడటానికి నీట్గా అనిపిస్తుంది. ఇది పైకి కనిపిస్తుంది కదా కుట్టు, నీట్గా ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ కుట్టేటప్పుడు ఈ కరువు షేపులు లాగకూడదు. లాగామనుకోండి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇవి ఇలాంటి కరువు షేప్ వచ్చినప్పుడు పైకి తిరిగినట్టు వచ్చేస్తాయి. వంపు ఇలా పైకి తిరిగి వస్తుంది. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు అవి పైకి తిరుగుతూ ఉంటాయి. ఈ కరువు షేపు ఈ టాప్ స్టిచ్ చేసేటప్పుడు లాగి కుడితే అలా తిరుగుతాయి. లాగకూడదు. షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా మనం తిప్పుకుంటూ కుట్టాలి. క్లాత్ని మనకి పాదానికి అనుకూలంగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. చివరి వరకు కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి. లైనింగ్ అనేది బయటికి కనపడకూడదు. ఒకవేళ బయటకు వస్తూ ఉంటే వెనక నుంచి మనం లాక్కోవాలన్నమాట. కింద వైపుకి తోసేసుకొని చేత్తో అప్పుడు కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు పట్టుకుని వెనక్కి లాక్కోవాలన్నమాట. క్లాత్ పైన క్లాత్ కింద లైనింగ్ రెండు ఇలా తోసినట్టు చేస్తే పైకి అనేది లైనింగ్ అనేది పైకి కనపడకుండా ఉంటుంది. చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి. ఇంకో వైపు షోల్డర్ యాడ్ చేసేసుకోవాలి. ఈ వైపు ఫస్ట్ యాడ్ చేశాను కదా, ఇది కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చేసింది. షోల్డర్ కూడా కరెక్ట్గా సెట్ అయ్యింది కదా. ఇప్పుడు మిగతా లైనింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ సైడ్ లైనింగ్ కూడా యాడ్ చేసేసాను. దేనికి అది వీడియో ఎక్కువ అయిపోతుందని, లెంతీ అయిపోతుందని నేను కట్ చేసేసాను. అది ఇలా యాడ్ చేసిన తర్వాత ఏ పార్ట్ ఎటువైపు చెక్ చేసుకుని తర్వాత యాడ్ చేయాలి. చూడండి రెండు ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. ఏ సైడ్ దానికి ఏ సైడ్ది ఏటు వస్తుందో చూసుకొని అలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్తో యాడ్ చేసుకోవాలి. ఖర్చు వచ్చేసి 1/2 ఇంచ్ ఉండాలి. ఇవి రెండు క్రాసే ఉంటాయి. రెండు పార్ట్లు కూడా క్రాస్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెమే కుట్టుకుంటూ తిప్పుకుంటూ కుట్టాలి. అలాగే ఏ పార్ట్ కూడా లాగకూడదు. రెండు ఈజీగా అలా వెళ్ళిపోతూ ఉండాలి. లాగామనుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవుతుంది. క్రాస్ ఉంటాయి కాబట్టి సాగుతాయి అన్నమాట. చూడండి కరెక్ట్గా సరిపోయింది. దీని మీద ఇంకో కుట్టేసుకోవాలి. ఇంకో పార్ట్ కూడా నేను రెండు రెడీ చేసేసాను. ఇప్పుడు దీనికి కాజపట్టి కుట్టాలి. కాజపట్టి కోసం ఇలా 1.5 ఇంచ్ మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాను. దానికి లైనింగ్ అనేది యాడ్ చేశాను. ఇలా మెత్తన్ క్లాత్ వచ్చినప్పుడు లైనింగ్ వేసుకుంటే నీట్గా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ పట్టి మంచి వైపు వేసుకోవాలి. దానిపైన బాడీ కూడా మంచి వైపే పెట్టి యాడ్ చేసుకోవాలి. ఈ రెండు ఒకదానికొకటి 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. రెండు యాడ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకి ఖర్చులు అనేవి బయటికి కనపడకుండా వస్తాయి. ఇలా కుడితే చూడండి చివరి వరకు ఆ 1/2 ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి. రెండు యాడ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు పైకి తిప్పేసుకోవాలి. పట్టీని ఇలా ఒక ఫోల్డ్ చేసుకోవాలి 1/2 ఇంచ్తో. ఇంకో ఫోల్డ్ ఇలా చేసుకోవాలి. అంటే ఇప్పుడు చేసిన ఫోల్డింగ్ వచ్చేసి ఈ పట్టీ యాడ్ చేయడానికి వేసిన కుట్టు మీదకి రావాలి. ఇప్పుడు వేసే కుట్టేమో ఈ పట్టీ మూలకి రావాలి. అంటే చివరికి ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ చివర వేసుకోవాలి. చివరి వరకు ఇదే విధంగా వేసుకోవాలి. దీని పక్కన ఇంకో కుట్టు వేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ రెండు కుట్ల మధ్యన కాజాలు కుట్టుకుంటే చూడటానికి నీట్గా ఉంటుంది. చూడండి ఖర్చు అనేది పైకి కానీ కిందకి కానీ ఎక్కడ ఒక తాడు కానీ ఖర్చు కానీ ఏం కనపడదు. ఇలా కుట్టుకుంటే నీట్గా వస్తాయి. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఒక ఖర్చు కూడా లేదు. ఇప్పుడు హుక్స్ పట్టి కుట్టుకోవాలి. హుక్స్ పట్టి కోసం 1.5 ఇంచ్తో ఇలా క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ మంచి వైపు పెట్టుకోవాలి. ఈ పట్టీని ఇలా వేసుకోవాలి. ఇలా ఖర్చులు వచ్చినాయి అనుకోండి పైకి పెట్టుకోవాలి పట్టీకి. ఇప్పుడు యాడ్ చేసే పట్టీకి ఏమైనా ఖర్చు ఉంటే అది పైకి వచ్చేలా పెట్టుకోవాలి. ఈ ఖర్చుని రెండు వైపులా ఇలా సర్దుకోవాలన్నమాట. ఈ ఖర్చు ఒకే వైపుకి వెళ్ళింది అనుకోండి అక్కడ బొద్దుగా వస్తుంది. అందుకే ఒక పొర అటు ఒక పొర ఇటు వెళ్ళేలాగా కుట్టుకోవాలి. ఇది కూడా 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలి. కుట్టు చివరి వరకు అలాగే కుట్టేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి పట్టీని కట్ చేసేసుకోవాలి. ఈ ఖర్చు అనేది పట్టీ వైపు తిప్పుకుని ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి ఖర్చు మీదే వేయాలి. ఈ పట్టీని ఇలా తిప్పుకోవాలి. బాడీ వైపు 1/2 ఇంచ్ ఒక ఫోల్డింగు, ఇంకో ఫోల్డింగ్ ఇంకొక 1/2 ఇంచ్. మొత్తం పట్టీ వచ్చేసి 1/2 ఇంచ్ విడితే ఉండాలి. వేసే కుట్టు వచ్చి ఈ పట్టీ చివర వేసుకోవాలి. కాజపట్టి అయితే బయటికి కనిపిస్తే, ఇదైతే బాడీ లోపలికి ఫోల్డ్ అయిపోతుంది. అందుకే కాటన్ క్లాత్తో వేసుకోవాలి. ఇది క్రాస్ క్లాత్ కట్ చేసుకుంటే చూడండి నీట్గా వచ్చేస్తుంది. ఈ పట్టీ ఎప్పుడు కూడా క్రాస్ పట్టీనే వేసుకోవాలి.
రెండు ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయో లేదో. నాకు కరెక్ట్గా సరిపోయినాయి. చూడండి, నెక్కి ఇప్పుడు హెమ్మింగ్ పట్టీ యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 1 ఇంచ్ విడ్త్తో కట్ చేసుకోవాలి, క్రాస్ పట్టీ కట్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవాలి. కింద ఒక ఫోల్డింగ్ పెట్టాను కదా, ఫస్ట్ లోపల వైపుకి ఒక ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ గ్యాప్తో యాడ్ చేసుకోవాలి ఈ పట్టీని బాడీకి. ఎక్స్ట్రా కట్ చేసేసి క్రాస్ వచ్చిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి. ఇలా నాట్లు పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది పట్టీ. చూడండి, 1/2 ఇంచ్ మాత్రమే ఉండేలాగా మిగతా వేస్ట్ అంతా లోపల వైపుకు ఫోల్డ్ చేసేసుకుని పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు వేసే కుట్టు వచ్చేసి పట్టీకి చివరి పడాలి. చూడండి, నేను ఎలా కుడుతున్నానో ఆ విధంగా కుట్టాలి. పట్టీకి చివరి అంటే లెఫ్ట్ సైడ్కి పడాలన్నమాట. నా లెఫ్ట్ సైడ్ వైపు కుట్టు అనేది పడాలి. చూడండి, ఇలా నీట్గా వచ్చేస్తే ఇప్పుడు షోల్డర్స్ యాడ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అయితే పట్టీ తిప్పేసాను కదా షోల్డరు, దానికి ఎక్స్ట్రా ఏముండదు పట్టీ, ఫ్రంట్ సైడ్ పట్టీ వేసాం కాబట్టి ఈ పట్టీని బయటికి పెట్టేసుకొని 2 యాడ్ చేసుకోవాలి. లేదంటే హెచ్చు తగ్గులు వస్తాయి. ఫ్రంట్ సైడ్ ఈ పట్టీ ఎక్స్ట్రా అనమాట. ఆ ఎక్స్ట్రాని బయటికి పెట్టుకొని 2 షోల్డర్స్ యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్కి ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇంకో వైపు షోల్డర్స్ కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేయాలి. హ్యాండ్స్ ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా, అక్కడి నుంచి కొట్టడం స్టార్ట్ చేయాలి. అంటే హ్యాండ్ మధ్యలో పెట్టుకోవాలి. హ్యాండ్ మధ్యలో ఒక చిన్న నాట్ పెడతాం కదా, ఆ నాట్ వచ్చేసి షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకొని ఒకదానికొకటి యాడ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. చూడండి, చివరి వరకు 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఇటువైపు కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. చూడండి, ముందు షోల్డర్ నుంచే యాడ్ చేసుకోవాలి, మధ్యలో నుంచే. ఇలా అయితే మన చేతి మీద చెయ్యి సెంటర్ అనేది పైకే ఉంటుంది. కొంచెం అటు ఇటు వెళ్ళిందనుకోండి బాగోదు చూడటానికి. అందుకని ఈ సెంటర్కి రావాలంటే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మధ్యలో నుంచే యాడ్ చేసుకుంటే హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తాయి. ఇటువైపు కూడా అంతే 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఒక కుట్టు వేసిన తర్వాత చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉంది లేనిది. అంటే ఒక్కొక్కసారి బాడీ పార్టీ కుట్టు కిందకి వెళ్తుంది, లేదా ఇదే ముడతలు పడి కుట్టు పడుతుంది. ఒకసారి చెక్ చేసుకుని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇంకో వైపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుం పట్టీ యాడ్ చేసుకోవాలి. నడుం పట్టీ కోసం 1.5 ఇంచ్ విడ్త్తో స్ట్రైట్ పట్టీ కట్ చేసుకొని ఇలా ఒక చిన్న ఫోల్డింగ్ పెట్టేసుకుని లోపల వైపు యాడ్ చేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి. ముందు వైపు నుంచి ముందు వైపు ఈ డాట్లు ఉంటాయి కదా, అక్కడ చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి హెమ్మింగ్ చేసినప్పుడు ఓడిపోకుండా ఉంటుంది. ఇలా ఫ్రిల్ పెట్టలేదు అనుకోండి, టైట్ అయిపోయి పైన హెమ్మింగ్ అనేది తెగిపోతూ ఉంటుంది. దీంతో పాటుగానే ఇంకో పార్ట్ ఉంటుంది, బ్యాక్ పార్టు, అది కూడా దీని తర్వాత యాడ్ చేసేసుకోవాలి పట్టీని. ఇక్కడ కూడా అంతే, బ్యాక్ సైడ్ కూడా డాట్లు వస్తాయి కదా, అక్కడ చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. చివరి వరకు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి స్టిచ్ అనేది. ఎక్కువ తక్కువ వేసామనుకోండి ఈ పట్టీ, మనకి సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు మనకి హెచ్చు తగ్గులు వస్తాయి అన్నమాట. పట్టీ కరెక్ట్గా సెట్ అవ్వదు. ఒకటి పైకి ఒకటి కిందకి వెళ్తూ ఉంటాయి నడుం పట్టీలు. ఇంకొకటి ఉంది కదా ఫ్రంట్ పార్ట్, దానికి కూడా కుట్టేసుకోవాలి. చూడండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలి కట్ చేసుకోవాలి ఈ పట్టీని. దీనిపైన ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాని లోపల వైపు ఫోల్డ్ చేసేసుకొని ఖర్చేమో పట్టీ వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసిన ఖర్చు ఉంటుంది కదా, అది పట్టీ వైపు తిప్పుకొని ఇంకో కుట్టు వేసుకోవాలి. కుట్టు వచ్చేసి ఖర్చు మీదే పడాలి. ఈ కుట్టు వేసుకోవడం వలన పట్టీ అనేది లోపల వైపుకి ఈజీగా తిరుగుతుంది. చివరి వరకు కూడా ఇలాగే వేసుకోవాలి. పట్టీ మీదే ఖర్చు మీదే కుట్టు వేసుకోవాలి. చూడండి, చివరి ఖర్చు ఉంటుంది కదా, ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక పట్టీని కట్ చేసాం కదా, అది లోపల వైపు తిప్పేసుకొని కుట్టేసుకోవాలి. చివర ఎప్పుడు కూడా కుట్టు చివర లాక్ స్టిచ్ వేసుకోవడం అలవాటు చేసుకోండి. కుట్టు అనేది తొందరగా ఊడకుండా ఉంటుంది. ఈ కలిసి ఉన్న చోట కట్ చేసేసుకోవాలి. అన్నీ కలిపి యాడ్ చేసేసాం కదా, మధ్య మధ్యలో కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేయాలి. షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు ఎదురుగా ఈ హ్యాండ్ని ఇలా పట్టుకోవాలి. కింద వైపు నుంచి ఎప్పుడు ఫోల్డ్ చేయకూడదు.
షోల్డర్ కుట్టు దగ్గర నుంచే ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్ని, అప్పుడే కరెక్ట్గా వస్తాయి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత పాదం కింద పెట్టుకుంటే మనకి కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మెజర్మెంట్ తీసుకోవాలి. ఫుల్ రౌండ్ వచ్చేసి 12 ఇంచెస్, 6 ఇంచెస్, హాఫ్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని అక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేయాలి. చెస్ట్ దగ్గర ఒకసారి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్ని చూసుకోకూడదు, మనం చెస్ట్ పార్ట్ని చూసుకోవాలి. హ్యాండ్ ఒక్కొక్కసారి కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి, మనం ఖర్చులోకి క్లాత్ సరిపోకపోతే కొంచెం తక్కువ ఉంటుంది కదా, అందుకని బాడీ పార్ట్ని మెజర్ చేసుకోవాలి. రెండు వైపులా 2 పార్ట్లకు కూడా చెస్ట్ పార్ట్లకి 1.5 ఇంచ్ గ్యాప్తో మార్క్ చేసుకుని ఈ 2 మార్కులు కలిసేలా ఇలా పట్టుకోవాలి. ఈ హ్యాండ్ యాడ్ చేసిన ఖర్చు ఉంది కదా, అది 2 వైపులా కూడా కింద పైన కూడా ముందు వైపుకే ఉండేలా పట్టుకోవాలి. ఈ పాదం కింద ఈ వేస్ట్ దగ్గర కూడా 1.5 ఇంచ్ గ్యాప్తో మార్క్ చేసుకోవాలి. 2 పార్ట్లు ఉంటాయి కదా, ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు, రెండింటికి మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంది పట్టి, అది కట్ చేసుకున్నాను. చూడండి, పై పార్ట్ కూడా 1.5 ఇంచ్ గ్యాప్తో ఒక మార్క్ చేసుకొని 2 మార్కులు కలిసేలా పట్టుకుని కుట్టుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఆ ఖర్చు అనేది ముందుకి పెట్టి కుడితేనే నీట్గా ఉంటుంది బ్లౌజ్ చూడటానికి. అవి కుట్టు కిందకి వెళ్ళకపోతే అక్కడ పాదం పైకి లేపుకొని అప్పుడు కుట్టుకోవాలి. ఆర్మ్ హోల్ కింద చేతులు యాడ్ చేసిన ఖర్చు. చూడండి, ఈ కుట్టు అనేది కింద వరకు ఇలా వేసేసుకోవాలి. చూడండి, పట్టీలు 2 సమానంగా కలిసిపోయినాయి. మనం ఖర్చులు కట్ చేసేటప్పుడు ఖర్చు కోసం ఎంత అయితే వదిలిపెడతామో అంతలోనే కుట్టుకుంటే ఇవన్నీ పట్టీలన్నీ కరెక్ట్గా కలిసేలా వస్తుంది కుట్టు. చూడండి, సైడ్ కుట్లు వేసేటప్పుడు ఇలా నీట్గా వస్తుంది. కింద పట్టీలంతా సమానంగా కలిసిపోవాలి. ఆర్మ్ హోల్ కింద కుట్టు వచ్చేసి ఇలా ప్లస్ ఆకారంలో రావాలి, అప్పుడే నీట్గా వస్తుంది, నీట్గా ఉంటుంది బ్లౌజు. చూడండి, దీని పక్కన ఇంకో 2 కుట్లు వేసుకోవాలి, ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఓడ తీసుకోవడానికి ఉంటుంది. అలాగే ఇంకో సైడ్ కూడా వేసేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ సైడ్ ఎంత నీట్గా వచ్చేసిందో ప్రిన్సెస్ కట్. చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి చక్కగా కరెక్ట్గా ఉంది. కింద చిన్న హ్యాంగింగ్స్ అయితే కుట్టాను నేను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.